హలో ఎవ్రీవన్. ఇంతకీ నేను ఏం చేస్తున్నానో తెలుసా? ఇది చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. అదే అండి, రేపు మన వినాయక చవితి కదా. పాల వెళ్ళి శుభ్రం చేసుకుని పసుపు రాసుకుని రెడీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా పూజకు కావాల్సిన పత్రిలు మామిడాకులు అన్నీ తెచ్చుకుని రెడీ పెట్టుకున్నాను అనమాట. అలాగే మన పూజ రూమ్ డెకరేట్ చేసుకుంటున్నాను. మళ్ళీ మామిడాకులు కట్టడానికి దారం కట్టుకొని వెంటనే మామిడాకులు కట్టేసుకున్నాను అనమాట. తెచ్చిన ఆకులు శుభ్రం చేసుకొని ఇలా మామిడాకులు పెట్టుకున్నాను. పండగ అనగానే మామిడాకులు పువ్వులు వీటిని చూస్తేనే సగం పండగ వచ్చినట్టు అనిపిస్తుంది కదండి. మీకు కూడా అదే ఫీలింగా? ఇదంతా అయిపోయాక మన పాలు వెల్లుని కూడా అలా కట్టేసేసి హ్యాంగ్ చేసి నేను దాన్ని కూడా డెకరేట్ చేసుకుంటున్నానండి. ఇలా ముందు రోజు మీరు పని చేసుకోవడం వల్ల పండగ రోజు చాలా సులభంగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ చూస్తుంటే పండగ వాతావరణం వచ్చేసినట్టు అనిపిస్తుంది కదా. ఎంత బాగుంటుందో, మనసుకి ఎంత హ్యాపీగా ఉంటుందో. మీరు కూడా ఇవన్నీ చేసుకున్నారా లేదా? ఇప్పుడు వరకు అంతా చేసి అలసిపోయి ఉన్నారు కదా. చూడండి, ఇదిగొన్న పాలు వెళ్ళి దాన్ని ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను. తర్వాత బంతిపూలు తెచ్చుకుంటాం కదా, వాటిని గుచ్చేసేసి మళ్ళీ వంటిల్లు అంతా క్లీన్ చేసేసుకొని పొయ్యి మీద ముగ్గులు వేసేసుకొని బొట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట. మన కిచెన్ ఇలా అందంగా ఉంటే ఎంతో పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. ఫైనల్లీ నా దేవుడి గది ముందు డోర్లో ఇలా డెకరేట్ చేశాను చూడండి. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి.